Hello everybody, welcome to SMR Telugu Education. So next one is, what is the output of given code? What is the output of given code? మరి ఇక్కడ టోటల్ గా a అనేది వేరియబుల్ ఆఫ్ టైప్ int asterisk ptr int asterisk pp. ఇక్కడ a కి మెమరీ అలొకేట్ అవుతుంది a. సో ఎవ్రీ వేరియబుల్ హ్యాస్ సమ్ అడ్రస్, సమ్ ఇనిషియల్ వాల్యూ 10 అసైన్ చేస్తున్నాం కాబట్టి a యొక్క వాల్యూ ఎంత వస్తుంది 10, సమ్ అడ్రస్ 500. Next p is also one variable of type int asterisk. That means we can store the integer variable address. Ikkada a variable address is 500. 500 is stored in p. So p is pointing to this location. Ikkada some address is 600. Next int asterisk pp. Here the memory is allocated for pp. So some address 700. Address of p value enta 500, address of p is 600. So 600 is stored in pp. మనకి ఇక్కడ a అంటే వాల్యూ ఎంత 10, asterisk p అంటే వాల్యూ ఎంత a, asterisk pp అంటే వాల్యూ ఎంత a. ఇక్కడ p అంటే 500, asterisk p అంటే 500 అడ్రస్ వేరియబుల్, ఇండైరెక్ట్ గా a. సో ప్లస్ a, that means a value is ఎప్పుడైతే ఇది ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి a యొక్క వాల్యూ ఎంత వస్తుంది 11. నెక్స్ట్ వన్ ఇస్ ఫస్ట్ asterisk pp అంటే వాల్యూ ఎంత 600, asterisk pp అంటే 600 అడ్రస్ వేరియబుల్, ఇండైరెక్ట్ గా p రీప్లేస్ అవుతుంది. సో ఇక్కడ asterisk p, వన్స్ అగైన్ asterisk p, వాట్ ఇస్ p is 500, asterisk p means 500 అడ్రస్ వేరియబుల్ a. సో ఇండైరెక్ట్ గా a ప్లస్ a వాల్యూ ఇస్ ఇంక్రిమెంట్ బై 1 అంటే a వాల్యూ ఎంత వస్తుంది 12. నెక్స్ట్ సో a నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకు a లో వాల్యూ ఎంత ఉంది 12, a మైనస్ 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది, a లో వాల్యూ ఎంత ఉంది 12 మైనస్ 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 10. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది, సో 12 ఉంటుంది. ఒక వేరియబుల్ కి వాల్యూ అనేది చేంజ్ అవ్వాలంటే ప్లస్ ఆపరేటర్స్, మైనస్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్ మాత్రమే వేరియబుల్ యొక్క వాల్యూ అనేది చేంజ్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ ఏ లో వాల్యూ ఎంత ఉంది 12, ఇక్కడ వాల్యూ ఎంత ఉంది 10. నెక్స్ట్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో 12 into 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది 120. సో ఏ యొక్క వాల్యూ ఎంత వస్తుంది 120. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం వస్తుంది 120 ఇస్ ద అవుట్పుట్. So control F9, alt F5, alt F9 is control F9, alt F5. So output ఎంత వస్తుంది మనకి 120 is the output. Control F9, alt F5, 120 is the output. Next one is, what is the output of given code? ఇది ఫంక్షన్ డెఫినేషన్, ఇది ఫంక్షన్ కాలింగ్. మనం ఫంక్షన్ డెఫినేషన్ ఫంక్షన్ కాలింగ్ కన్నా ముందు రాస్తే డిక్లరేషన్ అనేది ఆప్షనల్. సో టోటల్ ఇక్కడ ఫస్ట్ మనకి ఎగ్జిక్యూషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్, సో మెయిన్ ఫంక్షన్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మనకి 2 వేరియబుల్స్ x y, సమ్ అడ్రస్ 500, సమ్ అడ్రస్ 600. y లో ఉన్న వాల్యూ ఎంత 20, నెక్స్ట్ x లో ఉన్న వాల్యూ ఎంత 10. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది SMR అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో కంట్రోల్ ఎక్కడికి వస్తుంది SMR కి వస్తుంది. SMR ఫంక్షన్ లో ఫస్ట్ అడ్రస్ ఆఫ్ y అనేది ఎక్కడ కాపీ అవుతుంది int asterisk p. ఇక్కడ p1 p2 అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. p1 అనేది ఒక వేరియబుల్ ఆఫ్ టైప్ ఇంటీజర్, p2 అనేది అనదర్ వేరియబుల్ ఆఫ్ టైప్ int asterisk, ఇంటీజర్ వేరియబుల్ అడ్రస్. మనం ఈ అడ్రస్ ఆఫ్ y ఎక్కడ కాపీ అవుతుంది మనకి p2 లో కాపీ అవుతుంది. y వాల్యూ ఎంత 20, అడ్రస్ ఆఫ్ y ఎంత 600. ఈ 600 అనే వాల్యూ వచ్చి p2 లో కాపీ అవుతుంది. ఇప్పుడు దిస్ వన్ ఈస్ పాయింటింగ్ టు దిస్ వన్. సో అడ్రస్ పాస్ చేస్తే అది కాల్ బై రిఫరెన్స్, వాల్యూ పాస్ చేస్తే అది కాల్ బై వాల్యూ. నెక్స్ట్ x లో ఉన్న వాల్యూ వెళ్ళి p1 లో కాపీ అవుతుంది. అంటే p1 లో వాల్యూ ఎంత వస్తుంది 10.
నెక్స్ట్ ప్లస్ ప్లస్ p1 వాల్యూ ఎంత 10 ప్లస్ ప్లస్ p1 అంటే వాల్యూ ఎంత అవుతుంది 11. నెక్స్ట్ వాట్ ఈస్ p2 602. వాట్ ఈస్ యాస్ట్రిక్ p2 600 అడ్రస్ వేరియబుల్ y ఇండైరెక్ట్ ఇక్కడ y ప్లస్ ప్లస్ y అంటే వాల్యూ ఎంత వస్తుంది 21. అంటే ఇండైరెక్ట్ మనం వాల్యూ అనేది రిటర్న్ చేస్తున్నాం. కాల్ బై రెఫరెన్స్ యొక్క మెయిన్ ఏమేంటి ద రిటర్న్ ఏ వాల్యూ. ఈ ఫంక్షన్ నుంచి ఫంక్షన్ కాల్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తాం. ఓకే నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీటెడ్కి వస్తుంది, ఈ మెయిన్ ఫంక్షన్కి వస్తుంది, ఈ మెమరీ అంతా డీఅల్కేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వై వాల్యూ ఎంత 21 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 10 21. So control F9 alt F5. So 10 21 is the output. So next one is what is the output of given code. So man ikkada array. So n elements ki memory allocate avutundi total ga 3 elements. First second. So starting element 7, next element is 18, next element is 29. So starting address 500, 502, 504. The array name always gives base address. Here ARR value enta 500. Next int asterisk p. So p కూడా memory allocate అవుతుంది. p some address 600. Initial value ఉంటుంది, garbage value ఉంటుంది. నెక్స్ట్ p is equal to ARR. ARR అంటే వాల్యూ ఎంత బేస్ అడ్రస్ ఆఫ్ అరే 500 అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 500. నౌ దిస్ వన్ ఈస్ పాయింటింగ్ టు దిస్ వన్. నెక్స్ట్ ప్లస్ ప్లస్ p వాల్యూ ఎంత 500 ప్లస్ ప్లస్ p అంటే వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 502 వస్తుంది. ఇప్పుడు మనకి దిస్ వన్ ఈస్ పాయింటింగ్ టు this one, ఈ లింక్ అనేది పోతుంది. నెక్స్ట్ వన్ ఈస్ మన ఇక్కడ p of 1 వాల్యూ ఇది, p of 0 వాల్యూ ఇది, p of -1 వాల్యూ ఇది. సో p of -1 అంటే మీనింగ్ ఏంటి యాస్ట్రిక్ ఆఫ్ p -1. p అంటే వాల్యూ ఎంత 502, -1 అంటే 500, యాస్ట్రిక్ అంటే 500 అడ్రస్ వేరియబుల్. 500 అడ్రస్ వేరియబుల్ ఇది ఫస్ట్ వాల్యూ అవుతుంది, ఇది ARR of 0 అవుతుంది, ARR of 0, ఇది ARR of 1, ARR of 2. సో ఈ వాల్యూ అవుతుంది అడ్రస్ ఆఫ్ యాస్ట్రిక్ ఆఫ్ 500 అడ్రస్ వేరియబుల్ అంటే ARR of 0 అంటే వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 7, ఇక్కడ 7 వస్తుంది. నెక్స్ట్ ptr ఆఫ్ p of 0 అంటే మీనింగ్ ఏంటి యాస్ట్రిక్ ఆఫ్ p ప్లస్ 0. p అంటే వాల్యూ ఎంత 502, యాస్ట్రిక్ అంటే 502 అడ్రస్ వేరియబుల్. 502 అడ్రస్ వేరియబుల్ ఎంత 502 అడ్రస్ వేరియబుల్ ఇస్ ARR of 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి 18. నెక్స్ట్ వన్ ఇస్ యాస్ట్రిక్ ఆఫ్ p ప్లస్ 1. p అంటే వాల్యూ ఎంత 502 ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత 504. యాస్ట్రిక్ అంటే 504 అడ్రస్ వేరియబుల్. 504 అడ్రస్ వేరియబుల్ ఇస్ ARR of 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది 29. సో కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది 7 18 29. So control F9 alt F5 7 18 29. So next one is what is the output of given code. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రోస్, ఇవి నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ కి మెమరీ అలొకేట్ అవుతుంది 32 ఎలిమెంట్స్ కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 1 2 3 4 నెంబర్ ఆఫ్ రోస్.
నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని 8 4 5 6 7 8 0 to 7 0 to 3. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ఏఆర్ఆర్ అంటే వాల్యూ ఎంత టోటల్ సైజ్ ఆఫ్ అన్ అరే ఎంత 32 కదా 32. సైజ్ ఆఫ్ ఆపరేటర్ రిటర్న్స్ ద 32 ఇంటీజర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటీజర్ సైజ్ ఎంత 2 bytes కాబట్టి టోటల్ సైజ్ ఎంత 64. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎంత వస్తుంది 64 వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ సైజ్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 1. ఇది ఏఆర్ఆర్ ఆఫ్ 0, ఇది ఏఆర్ఆర్ ఆఫ్ 0, ఇది ఏఆర్ఆర్ ఆఫ్ 1, ఇది ఏఆర్ఆర్ ఆఫ్ 1. సైజ్ ఎంత టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఇంటీజర్ సైజ్ 2 bytes కాబట్టి ఇంటూ 2 అంటే టోటల్గా 16. సో ఏఆర్ఆర్ ఆఫ్ 1 యొక్క సైజ్ ఎంత 16 bytes. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 1 0. ఏఆర్ఆర్ ఆఫ్ 1 0 అంటే ఈ ఎలిమెంట్ వస్తుంది, ఈ ఎలిమెంట్ వస్తుంది దాని సైజు. ఇది సింగిల్ 1 ఇంటీజర్ సైజ్ ఎంత 2 bytes. సో కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. సో ఈ కోడ్ రన్ చేస్తే 64 అనేది టోటల్ ఎరే సైజు, 64 అనేది 1 రో యొక్క సైజు, 1 ఎలిమెంట్. Alt F9 yes, Control F9, Alt F5. So 64 16 2 is the output. So next one is what is the output of given code. See number of rows, number of columns. So total first మనకి ఇక్కడ address of ARR of 3 4, address of ARR of 1 2. 3 4 అనే ఎలిమెంట్ ఏ లొకేషన్ లో ఉంది, 1 2 అనేది ఏ లొకేషన్ లో ఉంది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బిట్వీన్ 1 2 అండ్ 3 4. ఫస్ట్ ఇక్కడ 3 4. So 1 2 3 4. Number of rows 3. So ఇది 0 1 2 3. Next number of columns 8. So 0 1 2 up to 8. 8 అంటే లాస్ట్ ఎలిమెంట్ 7 వస్తుంది, 0 to 7. So 3 4 3 4. ఫస్ట్ మనం ఏఆర్ ఆఫ్ 3 4 అంటే ఏఆర్ ఆఫ్ 3 4 లొకేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏఆర్ ఆఫ్ 3 4 0 1 0 1 2 3 4 అంటే ఎన్ని ఎలిమెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి టోటల్ 8 కదా. 8 ప్లస్ 8 ప్లస్ 8 24 25 26 27 28 29 అంటే ఇక్కడ ఇది ఏ లొకేషన్లో 29th లొకేషన్. నెక్స్ట్ ఏఆర్ ఆఫ్ 1 2. 1 2 అంటే 8 ఎలిమెంట్స్ కంప్లీట్ అయినాయి. 8 9 10 11 ఇది 11. ఇది రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే 29 మైనస్ 11 ఇది వాల్యూ ఎంత వస్తుంది 18. అంటే 8 ఇన్ బిట్వీన్ దీనికి ఈ లొకేషన్కి మిడిల్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 18 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో Alt F9 yes, Control F9, Alt F5. So 18 is the output. Okay, next one is what is the output of given code. ఇవి నెంబర్ ఆఫ్ రోస్, ఇవి నెంబర్ ఆఫ్ కాలమ్స్. మనం ఎరే డిక్లేర్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ మెన్షన్ చేసినా చేయకపోయినా కంపల్సరీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి మెన్షన్ చేయాలి. మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి మెన్షన్ చేయలేదు కాబట్టి కోడ్ రన్ చేస్తే విల్ గెట్ అన్ ఎర్రర్. ఎర్రర్ వస్తుంది. Alt F9 will get an error. Size of type is unknown or 0. Okay, next one is ఇవి నెంబర్ ఆఫ్ రోస్, ఇవి నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో కాలమ్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇది ఫస్ట్ ఇది 0 1 2, ఇది 0 1 2 3.
సో 0 0 అంటే వాల్యూ ఎంత 10, 0 1 అంటే 20, 0 2 అంటే 30, 0 3 అంటే 0. నెక్స్ట్ 1 0 అంటే 3, 1 1 అంటే 13, 1 2 అంటే 0, 1 3 అంటే 0. నెక్స్ట్ వన్ ఇస్ 2 0 అంటే 7, 2 1 అంటే 8, 2 2 అంటే 9, 2 3 అంటే 0. ఇప్పుడు మనకి ప్రింట్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 1, ఏఆర్ఆర్ ఆఫ్ 1 1 అంటే ఫస్ట్ సెకండ్ రోలో సెకండ్ కాలం అంటే వాల్యూ ఎంత వస్తుంది 13. సో 13 అనే వాల్యూ వచ్చి పర్సెంటేజ్ డి దగ్గర రీప్లేస్ అవుతుంది. కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 13 ఇస్ ద అవుట్పుట్. సో Alt F9, yes, Control F9, Alt F5. So 13 is the output. Okay, so next one is what is the output of given code? మనకి array size ఎంత 5 కాబట్టి ఇక్కడ మనకి 0 1 2 3 4. సో స్టార్టింగ్ వాల్యూ ఎంత ఇక్కడ 100, నెక్స్ట్ వాల్యూ ఎంత 200, రిమైనింగ్ వాల్యూ అసైన్ చేసాం కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ అన్ని 0. అది వాల్యూ ఇనిషియలైజ్ చేయకపోతే మనకి ఏమొస్తుంది గార్బేజ్ వాల్యూ వస్తుంది. సో ఏ 1 ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 1 ఆఫ్ ఏఆర్ఆర్ అంటే దాని మీనింగ్ ఏంటి యాస్ట్రిక్ ఆఫ్ ఇక్కడ ఏఆర్ఆర్ అంటే ఎరే నేమ్ సమ్ అడ్రస్ ఉంటాయి కదా. ఇది 500, ఇది 502, 504, 506, 508. ఇది ఎలా రిప్లేస్ అవుతుంది యాస్ట్రిక్ ఆఫ్ 1 ప్లస్ ఏఆర్ఆర్. ఏఆర్ఆర్ అంటే గివ్స్ ద బేస్ అడ్రస్ ఆఫ్ అన్ అరే. బేస్ అడ్రస్ ఎంత 500 ప్లస్ 1. 500 ప్లస్ 1 అంటే ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ సైజ్ అంటే 2 బైట్స్ కాబట్టి ఇది అవుతుంది 502 అవుతుంది. యాస్ట్రిక్ అంటే 502 అడ్రస్ వేరియబుల్. ఇది ఏఆర్ఆర్ ఆఫ్ 0, ఇది ఏఆర్ఆర్ ఆఫ్ 1, ఇది ఏఆర్ఆర్ ఆఫ్ 2, ఏఆర్ఆర్ ఆఫ్ 3, ఏఆర్ఆర్ ఆఫ్ 4. ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 1 వస్తుంది అంటే వాల్యూ ఎంత 200 అంటే ఇక్కడ 200 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 0 అంటే వాల్యూ ఎంత 100. సో ఇక్కడ వచ్చి 100 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 100 200 100 ఇస్ ద అవుట్పుట్. సో Alt F9, yes, Control F9, Alt F5. సో 100 200 ఇస్ ద అవుట్పుట్. Next one is what is the output of given code? ఏఆర్ఆర్ ఆఫ్ 1 ఆఫ్ 5 అంటే వాల్యూ ఇనిషియలైజ్ చేస్తాం కాబట్టి 5 ఎలిమెంట్స్ కి మెమరీ అలొకేట్ అవుతుంది. 1 2 3 4 5. ఫస్ట్ ఎలిమెంట్ ఎంత 100, సెకండ్ ఎలిమెంట్ ఎంత 200, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా 0. ఎరే నేమ్ ఏంటి ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ 1, ఏఆర్ఆర్ ఆఫ్ 1 కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది ఇది ఏమవుతుంది ఏఆర్ఆర్ ఆఫ్ 1 0, ఏఆర్ఆర్ ఆఫ్ 1 2 1, ఇది 2, ఇది 3, ఇది 4. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 2 ఆఫ్ ఎరే సైజ్ ఎంత 5. మనం ఇక్కడ వాల్యూ ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. గార్బేజ్ వాల్యూ గార్బేజ్ వాల్యూ గార్బేజ్ వాల్యూ గార్బేజ్ వాల్యూ గార్బేజ్ వాల్యూ. ఇక్కడ ఏఆర్ఆర్ అంటే ఎరే నేమ్ ఏంటి ఏఆర్ఆర్ ఆఫ్ 2. ఇది ఏఆర్ఆర్ ఆఫ్ 2 0 2 1 2 2 2 3 2 4. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 1 3. ఏఆర్ఆర్ ఆఫ్ 1 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది 0 కాబట్టి ఇక్కడ 0 ప్రింట్ అవుతుంది. ఏఆర్ఆర్ ఆఫ్ 2 3 అనే వాల్యూ ఇక్కడికి వస్తుంది. ఏఆర్ఆర్ ఆఫ్ 2 3 అంటే గార్బేజ్ వాల్యూ. సో ఎనీ వాల్యూ వస్తుంది ఇన్ బిట్వీన్ -327 68 to 327 67 ఈ మిడిల్లో ఎనీ వాల్యూ వస్తుంది. సో ఈ కోడ్ రన్ చేస్తే Alt F5. సో 0 ఇది గార్బేజ్ వాల్యూ. సో నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. ఇక్కడ అరే సైజ్ ఎంత 2. సో మనకి ఎన్ని ఎలిమెంట్స్ కి మెమరీ అలొకేట్ అవుతుంది 2 ఎలిమెంట్స్ కి. ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఏ అరే నేమ్ ఏ అని తీసుకున్నాం కాబట్టి ఇది ఏ ఆఫ్ 0. నెక్స్ట్ ఎలిమెంట్ ఇస్ ఏ ఆఫ్ 1. నెక్స్ట్ అరే సమ్ అడ్రస్. ఏ అనేది అరే నేమ్ ఆల్వేస్ గివ్స్ ద బేస్ అడ్రస్ ఆఫ్ అన్ అరే. స్టార్టింగ్ అడ్రస్ 500 తీసుకుంటే నెక్స్ట్ అడ్రస్ ఏమొస్తుంది 502.
నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత 0, 0 ప్లస్ 0 అనే వాల్యూ ఏఆర్ ఆఫ్ 0లోకి వస్తుంది, అంటే ఇక్కడ 0. అంటే ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 10 టైమ్స్. ఫస్ట్ టైం 0 ప్లస్ 0, నెక్స్ట్ టైం 1 ప్లస్ 1, నెక్స్ట్ టైం ఐ వాల్యూ 2, కాబట్టి ఇక్కడ 2 ప్లస్ 2 4, నెక్స్ట్ ఐ వాల్యూ 3, 3 ప్లస్ 3 6, నెక్స్ట్ 4, 4 ప్లస్ 4 8, నెక్స్ట్ 5, 5 ప్లస్ 5 10, నెక్స్ట్ 6 ప్లస్ 6 12, నెక్స్ట్ వన్ ఈస్ 14, 7 ప్లస్ 7, నెక్స్ట్ 8 ప్లస్ 8 16, నెక్స్ట్ 9 ప్లస్ 9 18, నెక్స్ట్ ఐ వాల్యూ 10 అవుతుంది. 10 లెస్ దాన్ 10 కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఇప్పుడు ఏ ఆఫ్ 3 ఇది చూడండి, ఇక్కడ దెర్ ఇస్ నో బౌండరీ చెకింగ్ ఫర్ ఎన్ ఎర్రర్ ఇన్ సి లాంగ్వేజ్. అదే జావాలో అయితే మనకి ఎర్రర్ వస్తుంది, బట్ ఇక్కడ మనకి ఎర్రర్ ఏం రాలేదు. 3 ఇది 4 ఇది 5 ఇది 6 ఇది 7 ఇది 8 ఇది 9. మనకి ఏ ఆఫ్ 3 అంటే వాల్యూ ఎంత? 6. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? 6 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఆఫ్ 4 అంటే వాల్యూ ఎంత? 8 ప్రింట్ అవుతుంది. సో ఈ కోడ్ రన్ చేస్తే 6 8 అని వచ్చి అబ్నార్మల్ టెర్మినేషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అంటే దెర్ ఇస్ నో బౌండరీ చెకింగ్ ఫర్ ఎన్ ఎర్రర్ ఇన్ సి లాంగ్వేజ్. సో కోడ్ రన్ చేస్తున్నాను. Alt F9, ఎస్ కంట్రోల్ F9, Alt F5. చూడండి ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చింది 6 8. నెక్స్ట్ అబ్నార్మల్ ప్రోగ్రామ్ టెర్మినేషన్ వచ్చింది. ఓకే.